హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మీకు 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ కి సంబంధించి మంత్లీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో చూపిస్తున్న ప్లాంట్ వచ్చేసి 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్. దీంట్లో మనకి వర్టికల్ గా కనిపిస్తున్న ఈ హౌసింగ్ లో మనకి 2 ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 ఫిల్టర్స్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ మన వాటర్ లో డస్ట్ పార్టికల్స్ లెవెల్స్ బేస్ చేసుకొని మంత్లీ ఆర్ 30 to 40 డేస్ టైం పీరియడ్ లో వీటిని రీప్లేస్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫిల్టర్స్ కాస్ట్ వచ్చేసి మనకి ఈచ్ ఫిల్టర్ మార్కెట్ లో 100 రూపీస్ నుంచి 150 రూపీస్ మధ్యలో ఉంటుంది. సో ఈ 2 ఫిల్టర్స్ కి మీకు అరౌండ్ 200 రూపీస్ పర్ మంత్ ఖర్చు వస్తుంది. అలాగే మనకి యాంటీ స్కేలెంట్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండాలి, మన మెంబ్రేన్ లో ఫామ్ అయ్యే స్కేల్ పార్టికల్స్ ని రిమూవ్ చేయడానికి. సో ఇది బేస్డ్ ఆన్ మన వాటర్ టీడీఎస్ లెవెల్స్, దీని క్వాంటిటీ అనేది వేరీ అవుతుంటుంది. జనరల్ గా ఇది 50 to 60 ml మన 20 లీటర్ క్యాన్ లో మిక్స్ చేసి ఆ వాటర్ ని మన ప్లాంట్ కి డోస్ చేస్తూ ఉండాలి. ఇది మీకు టెక్నీషియన్ ఇన్స్టలేషన్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీని కాస్ట్ వచ్చేసి 5 లీటర్ క్యాన్ కాస్ట్ 400 to 800 రూపీస్ ఉంటుంది మార్కెట్ లో. సో ఓవరాల్ గా ఈ 5 లీటర్ క్యాన్ మీకు అరౌండ్ 2 to 3 months వస్తుంది, డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్. సో కెమికల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 రూపీస్ పర్ మంత్ అండ్ ఫిల్టర్స్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పర్ మంత్. ఓవరాల్ గా 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ కి మీకు మంత్లీ మెయింటెనెన్స్ 400 రూపీస్ వస్తుంది అన్నమాట. ఇది కాకుండా ఇయర్లీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, అది నేను ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.